హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫిష్ కర్రీ అండి, ఫిష్ ఈగురు ఈ విధంగా చేస్తే నీచు వాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి. నేను ఇక్కడ 1/2 kgకి పైగానే నేను చేప ముక్కలు మిడిల్ ముక్కలు తీసుకున్నానండి. వాటిని ముందుగా బాగా క్లీన్ చేసుకొని తర్వాత నేను దానిలోని ఆ ముక్కల్లో పసుపు, ఉప్పు, కారము అని కొద్దిగా ఒక 1/2 చెక్క లెమన్ పిండేసేసి కారం అంతా బాగా ముక్కలకు పట్టేలాగా ఉంచి ఒక 10 నిమిషాల ముందున ఇది చేసి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. సో దానికోసం అని నేను ఈ మసాలా అంతా పట్టిన తర్వాత దానికోసం ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న 10 మినిట్స్ తర్వాత ఈ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. బాగా ఎక్కువగా టైం ఫ్రై చేయవసరం లేదండి. జస్ట్ ఒక 3 మినిట్స్ ఇటు సైడు, ఒక 3 మినిట్స్ అటు సైడు తిప్పి ఇంకా ముక్కల్ని తీసి పక్కన పెట్టేసేయండి. ఆ ముక్కల్లో వాటర్ అంతా వచ్చి ఆ స్మెల్ అంతా పోతుందండి. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి చేప ముక్కల్లో ఉండే వాసన, నీచు వాసన లేకుండా మనకి ముక్క గట్టిగాను ఉంటుంది, ప్లస్ నీచు వాసన లేకుండా ఉంటుంది. సో ఇలా ఒక 2 మినిట్స్ ఇటు సైడ్ వేగిన తర్వాత ఒక 2 మినిట్స్ అటు సైడ్ వేగనివ్వండి. బాగా మెత్తబడిపోయేదాకా ఉంచొద్దు. ఇలా వేపేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి. ఇంకా వేగిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో నేను ఆయిల్ తీసుకుంటున్నానండి కర్రీకి. సో దీనికి ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. సో 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దానిలో ఒక 1/2 స్పూన్ మెంతులు వేస్తున్నాను. అలా నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని బాగా బ్లెండర్లో వేసి బాగా పేస్ట్ లాగా పెట్టి చేసుకున్నాను. సో దాన్ని మిక్స్ చేస్తున్నాను. ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోనే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగేదాకా కొద్దిగా ఉప్పు, పసుపు వేసి వేయించండి. సో ఇప్పుడు నేను ఒక టమాటోని బాగా చాప్ చేసుకొని బ్లెండర్లో వేసి పేస్ట్ లాగా చేశానండి. దాన్ని కూడా మిక్స్ చేసేస్తున్నాను. దీనిలోనే ఒక 1 స్పూన్ కారము అలానే 1 స్పూను ధనియా పౌడరు, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, అలానే 1 స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసి మిక్స్ చేసేసి మూత పెట్టి ఉంచేయండి. ఆ స్పైసెస్ అన్నీ గుజ్జుకు పడతాయండి ఈ పేస్ట్కి. ఇవి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. ఒక 2 మినిట్స్ తర్వాత కసూరి మేతి ఉంటుంది కదండి, దాన్ని చేతులతో స్మాష్ చేసేసి అది కూడా వేసేయండి. ఇది అయిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఒక 1 స్పూన్ కర్డ్ వేయండి. 1 స్పూన్ కర్డ్ వేసి మిక్స్ చేయండి. ఇంక ఇలా వేగనివ్వండి. అవి కొద్దిగా నూనె అంతా పైకి వచ్చి వాటర్ అంతా ఇంకిపోయేదాకా మధ్య మధ్యలో తిప్పుతూ లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వండి. అలా ఆ పేస్ట్లో ఉన్న వాటర్ అంతా పోయి బాగా ఆయిల్ పైకి తేలేదాకా ఉంచేసిన తర్వాత ఇంకా మనకి కన్సిస్టెన్సీకి సరిపడా ఒక 1 గ్లాసు వాటర్ మిక్స్ చేసేసి అది బాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి.
ఇలా నూనె పైకి తేలేంత వరకు బాగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా సాల్ట్ చూడండి, సాల్ట్ సరిపోకపోతే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కలపండి. ఇలా ముక్కలు బాగా వేగుతున్నప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని బాగా చీల్చేసి పొడవుగా చీల్చి కలిపేస్తున్నానండి. ఈ చేప ముక్కల్లో ఈ పచ్చిమిర్చి నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ టైంలో కలిపితే ఇలా ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలపండి. లేదంటే ఇలాగా పైన ఈ జ్యూస్ అంతా పైన చేపల ముక్కల మీద వేయండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా మధ్యలో ఇలా తిప్పుతూ వేగనివ్వండి. ఈ విధంగా ఫిష్ కర్రీ రెడీ అవుతుందండి. ఇలా వేగిన తర్వాత 2 మినిట్స్లో ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆపేసేయండి. ఫిష్ పులుసు ఫిష్ ఇగురు అండి, అన్నంలోకైనా చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఈ విధంగా ట్రై చేసి తప్పకుండా నాతో ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.